Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకున్నాను. సో అందరికి వచ్చేసి ఇంకో వీడియోలో వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ విషయం అనేది మీతో షేర్ చేయడానికి వచ్చాను. సో చాలామంది ఈ న్యూ నోటిఫికేషన్ జీడిఎస్ గురించి వెయిట్ చేస్తుంటారు కదా. సో ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, సో వస్తే ఈ మంత్లో వస్తుందా, నెక్స్ట్ మంత్లో వస్తుందా, అసలు ఈ నోటిఫికేషన్ జనవరి నుంచి ఇప్పటి వరకు రావకపోవడానికి కారణం ఏంటిది, ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో వస్తుంది అంటున్నారు, నిజమేనా, అదేవిధంగా వేకెన్సీస్ అనేది ఎంత ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అనేది ప్రతి ఒక్కటి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని చూసేటప్పుడు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఫస్ట్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలామంది జీడిఎస్ ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. సో మీరు తప్పక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది ఈ వీడియో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు అనేది అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ స్పీడ్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈ జీడిఎస్ వేకెన్సీస్ అనేది జనవరి నుంచి ఇప్పుడు వరకు డిలే చేస్తున్నారు. సో వాటికి అనేది కొన్ని ఇంపార్టెంట్ నోటీస్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క నోటీస్ అనేది దాంట్లో కొన్ని కామన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ ప్రతి ఒక్కటి మీకు ఒక్కొక్కటిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీరు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రజెంట్ వచ్చేసి మనకు జనవరిలో ఒక నోటీస్ అనేది వాళ్ళు జీడిఎస్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ఒక నోటీస్ వచ్చేసి. సో ఇలా రిలీజ్ అయిన ప్రతి ఒక్క నోటీస్ మీకు చూపెడతాను. ఫస్ట్ అనేది జనవరిలో ఈ నోటీస్ అనేది వాళ్ళు జీడిఎస్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 18/1/2024. సో 18/1/2024 అనేది ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్ ఏమని ఇచ్చారంటే ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1 ఇయర్ ఆఫ్ 2024 ఫీడ్బ్యాక్ సజెషన్. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ అడిగారు అన్నట్టు. ఏమని అడిగారంటే సో మీ సర్కిల్లో కానీ మీ డివిజన్లో కానీ ఎన్నెన్ని వేకెన్సీస్ అనేది ఇంకా ఫిల్ కాలేదు, వేకెంట్గా ఉన్నాయి అనే దాని గురించి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని, ఈ వేకెన్సీస్ గురించి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వమని ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇది 18 జనవరి 2024కి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అంతా వాళ్ళు మెన్షన్ చేశారు ఏమంటే వేకెన్సీస్ అనేది ఎక్కడి నుంచి తీయాలి, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ నుంచి లేదా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళ నుంచి తీసుకోమని వాళ్ళు ప్రతి ఒక్కటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవన్నీ వాళ్ళు చూసుకున్నారు, సర్కిల్ డివిజన్ వాళ్ళు అని సర్కిల్ ఆఫీస్ వాళ్ళు. సో ప్రతి ఒక్కటి అనేది వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవే ఫ్రెండ్స్ ఆ పాయింట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పడం జరిగింది అనేది. సో ప్రతి ఇది అనేది జనవరిలో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకోవచ్చు 1 షెడ్యూల్ ఇయర్లీ బేసిస్ ఆర్ 2 షెడ్యూల్ ఆఫ్ ఇయర్లీ. అంటే 6 monthsకి ఒక నోటిఫికేషన్ అనేది జీడిఎస్ నోటిఫికేషన్ అనేది మేము రిలీజ్ చేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇయర్లీ ట్వైస్, అంటే ఇయర్లీ 2 సార్లు మేము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఈరోజు అంటే ఇవాళతో ఎంత ఇది మార్చి అంటే మే అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. నెక్స్ట్ వచ్చేది జూన్ అంటే 6th అనేది 6th month రన్ అవ్వడానికి వచ్చేసింది. మ్యాక్సిమం వాళ్ళు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అనేది పక్కా ఇవ్వాలి. సో మీకు అందుకే మీరు ఈ నోటీస్ అనేది మీరు ప్రతి ఒక్కటి దాంట్లో అబ్జర్వ్ చేయాలి. సో అందుకే నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ మంత్లో అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు కొన్ని ప్రూఫ్స్ పెడతాను చూడండి. సో ఇంకా కొంచెం ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు దీని డేట్తో సహా మీరు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోండి. ఇక్కడ డేటెడ్ ఇక్కడ చూస్తే 2/2/2024 అంటే February 2nd ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, దీని గురించి మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సబ్జెక్ట్ ఏముందండి. ఇది సబ్జెక్ట్ వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1 2024 ఎక్సర్సైజ్ ఫర్ డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వేకెన్సీస్. అంటే వాళ్ళకు డేటా అంటే సర్కిల్స్ వాళ్ళకు కానీ డివిజన్ ఆఫీస్ వాళ్ళను ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగారు కదా. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇచ్చిన వేకెన్సీస్ అనేది డేటా అనేది అది కన్ఫర్మ్ చేయండి, ఫ్రీజింగ్ చేయండి, ఒకసారి చెక్ చేసుకోమని వాళ్ళకు కొన్ని
ఈ నోటీస్ అనేది రిలీజ్ చేసి వాళ్ళని కొంచెం అడగడం జరిగింది. సో ఇందులో కూడా వాళ్ళకు కొన్ని డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ మీరు చెక్ చేయండి, ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ అనేది ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. సో ఆ డేట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా చూడండి మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డేట్స్ వచ్చేసి నేను మీకోసం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది షెడ్యూల్ 1 2024లో రిలీజ్ అవ్వాల్సిన నోటిఫికేషన్ అనేది ఇది వచ్చేసి. సో ఫస్ట్ ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ద వేకెన్సీస్ బై డివిజన్స్, అంటే డివిజన్స్ ఆఫీస్ నుంచి డేటా ఫ్రీజింగ్ చేసి డేట్ ఎప్పుడు నుంచి ఇచ్చారంటే 5th to 2024 నుంచి 10 to 2024, అంటే జస్ట్ 5 days అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన డేటాను ఫ్రీజ్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోమని. అదేవిధంగా నెక్స్ట్ ఏమని ఇచ్చారంటే రీచెకింగ్ డేటా ఎంట్రీ బై డివిజన్స్ అండ్ అప్రూవ్డ్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్, అంటే డివిజన్స్ ఆఫీస్ వాళ్ళు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత అది సర్కిల్స్ ఉంటాయి కదా, సర్కిల్స్ వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకొని 12/2 to 13/2 అంటే జస్ట్ 2 days టైం అనేది ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయమని. సో ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు అయిపోయింది, ఫిబ్రవరిలోనే అయిపోయింది. సో ఫిబ్రవరిలో మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది రెడీ అయిపోయింది, అంటే ఒకటి రిలీజ్ చేయడం మాత్రమే పెండింగ్లో ఉంది. సో నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఫ్రీజింగ్ కానీ వేకెన్సీస్ కానీ ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, ప్రతి ఒక్కటి అయిపోయింది. డేటా అంటే డివిజన్ ఆఫీస్ నుంచి వచ్చేసాయి, సర్కిల్ కన్ఫర్మ్ చేసేసారు, ప్రతి ఒక్కటి అయిపోయింది, నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. సో ఇంకా వాళ్ళు రిలీజ్ చేయడం అనేది కొంచెం పెండింగ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రాన్స్ఫర్ పోర్టల్, ఈ మంత్లో రిలీజ్ అయిన ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా. సో ఇది ఎందుకు చూపెడుతున్నావు బ్రో అని మీరు అడగవచ్చు. సో ఇందులో కూడా వాళ్ళు కొన్ని ఒక మెయిన్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా చూపెడతాను మీకు. చూసుకోండి, ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది కదా. సో ఇందులో ఒక పాయింట్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ హ్యాస్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ ఈజ్ ఆల్రెడీ డిలేడ్ డ్యూ టు జనరల్ ఎలక్షన్, అంటే కొన్ని ఎలక్షన్ కారణంగా ఆ నోటిఫికేషన్ అనేది డిలే అయ్యింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఎలాంటి డిలే చేయకుండా మీ ప్రాసెస్ అనేది స్పీడ్గా చేయమని వాళ్ళు ఈ CPT డివిజన్లో డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇంకా ఏం లేట్ చేయకండి, ఆల్రెడీ జనరల్ ఎలక్షన్ వల్ల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం లేట్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే మెయిన్ రీజన్ వచ్చేసి లోక్సభ ఎలక్షన్. సో ఈ లోక్సభ ఎలక్షన్ వల్ల మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ అనేది లేట్ అవ్వడం జరిగింది. సో స్టిల్ 5th month వరకు కూడా రాలేదు బికాస్ ఆఫ్ ఈ లోక్సభ ఎలక్షన్. సో ఈ లోక్సభ ఎలక్షన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. మ్యాక్సిమం అయితే అన్ని దగ్గర ఒక 70-80% అయితే కంప్లీట్ అయిపోయింది. సో June 4th ఈ రిజల్ట్ అనేది ఉంది. సో రిజల్ట్తో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు నోటిఫికేషన్కి. సో ఈ మంత్లో మ్యాక్సిమం ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది 100%. సో ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అనేది నోటిఫికేషన్ గురించి అప్డేట్ లేదా నోటిఫికేషన్ అనేది పక్కా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా ఇంతకు ముందుకే ఇంపార్టెన్స్ అంటే ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఒక ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగిందని. సో ఆల్రెడీ జనరల్ ఎలక్షన్ వల్ల కొంచెం లేట్ అయింది, మీరు కూడా ఎలాంటి లేట్ చేయకండి వాళ్ళకి అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం వచ్చేసి నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. సో ప్రజెంట్ డేస్లో నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చు. సో చాలామంది మన సబ్స్క్రైబర్ వచ్చేసి కామెంట్లు అడుగుతున్నారు, బ్రదర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. సో అందుకే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రూఫ్ మీకోసం అంటే కలెక్ట్ చేసేసి మీకోసం చూపించడానికి జరిగింది. అదేవిధంగా ఇంకో కామెంట్ ఏమొస్తుందంటే బ్రో వేకెన్సీస్ ఎన్ని వస్తాయని. సో మ్యాక్సిమం 30K ప్లస్ వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది బ్రో, ఎందుకంటే ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది, దీంట్లో పెండింగ్ ఉన్నాయని కూడా యాడ్ చేస్తారు. అదేవిధంగా ప్రజెంట్ ప్రమోషన్ తీసుకున్నా కానీ డెత్ అయిపోయినా కానీ రిజైన్ చేసిన వాళ్ళవి కూడా ప్రతి ఒక్కటి న్యూ నోటిఫికేషన్లోనే యాడ్ చేయమని వాళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. GDS జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.